పశువులు, పక్షులు, మనుషులు, బంధము, సంసారం, ఇవన్నీ పిల్లలు, భార్య, భర్త, ఇవన్నీ రుణానుబంధాలే. శ్రీ శివాయ గురువే నమః. హర హర మహాదేవ. కడిం చెట్టు కింద బాలయోగేశ్వర భగవాన్ గారు పరశువ శిఖర్ క్షేత్రంలో తన ముఖ్యమైన అనన్య శరణాగతి అయిన భక్తునికి ఇలా ముఖ్యమైన భక్తునికి బాలయోగేశ్వర భగవాన్ గారు ఆయన ఇలా జ్ఞానోపదేశం చెప్తూ ఉంటారు. ఏమంటే బ్రహ్మాండ పురాణంలో దత్తాత్రేయుల వారు ఆయన అంటారనమాట, నేను గురుసేవతో సంతోషించినట్లు తపస్సుతో, కర్మలతో, యజ్ఞాలతో నేను సంతోషించను. గురుభక్తియే నాకు ముఖ్యము. గురుభక్తితో ఎవరైతే సేవిస్తారో నన్ను సంతోషింపచేస్తారు, వారే నాకు ప్రధానమైన శిష్యులు అని గురు మహారాజు గారు దత్తుడు చెప్పిన వాక్యం చెప్తారనమాట ఆ శిష్యునికి. అంతేగాక బాలభగవాన్ గారు అంటారు, సూర్యుడిని మనం చీకటితో మూయగలము. సూర్యుడు ఉన్నంత వరకు చీకటి అనేది ఉండదు. అలాగే అగ్ని దగ్గర చల్లదనం ఉంటుందా? ఉండదు కదా. గురు దగ్గర అశాంతి అనేది ఉండదు, దుఃఖం అనేది ఉండదు. కనుక ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మనకి సత్యమైనది ఏమిటంటే గురువే పరమాత్మ, పరమాత్మే గురువు. ఆరాధించు, సేవించు, అప్పుడే నీకు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. ఈ ప్రపంచంలో ఎన్ని సమకూర్చుకున్నా, ఎంతమందితో ప్రేమను పంచుకున్నా అవన్నీ కాలంలో కరిగిపోయేవి, ఏదో ఒకనాడు దూరం అయిపోతాయి. ఇది సత్యం. ఈ మనుషులందరూ కూడా అవసరాన్ని బట్టి, నువ్వు నీ దగ్గర ధనం ఉన్నంత వరకు, నీ అవసరం ఉన్నంత వరకే నిన్ను ప్రేమిస్తారు, కానీ నిజంగా ఎవ్వరూ నిన్ను ప్రేమించరు. ఈ మాయలో మడుకు పడమోకు. ఈ క్షణికమైన వాటికి దూరంగా ఉండు. సత్యమైనది, శాశ్వతమైనది, జన్మ జన్మలా నీ వెంట వచ్చేది ఆ గురు సేవ, జ్ఞానం. మటికి కాలంలో అన్నీ కరిగిపోతాయి, ఏదో ఒకనాడు దూరం అయిపోతాయి. కనుక ఇవన్నీను శాశ్వతమైనవి కావు. ఎన్ని యుగాలు, ఎంతమందో రాజులు, మహానుభావులు, ఋషులు అందరూ వచ్చారు, రాజ్యాలు ఏలారు, పోయారు. ఎవరన్నా ఈ భూమి మీద ఒక్కరైనా ఉన్నారా? లేరు కదా. ఉండేది సత్యమైనది, నిత్యమైనది ఆత్మ ఒక్కటే, పరమాత్మ ఒక్కటే. కనుక ఆ గురువే ఆత్మ, ఆ గురువే పరమాత్మ అనుకొని గురువుని సేవించుము. నీ ఊపిరి ఉన్నంత వరకు గురువు మీద భక్తితో, భగవంతుడి మీద భక్తితో నీవు గురువుకు దారిపోయి అని కడిం చెట్టు దగ్గర పరశువ క్షేత్రంలోనూ ముఖ్యమైన భక్తునికి, అనన్య శరణాగతమైన భక్తునికి బాలయోగీశ్వర భగవాన్ గారు జ్ఞానోపదేశాన్ని ఆయనకి ఉపదేశించినారన్నమాట. హర హర మహాదేవ. శ్రీ శివాయ గురవే నమః. విజయ భ్రమరాంబ తాడేపల్లి.